హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ఇక్కడ ఆల్రెడీ చాలామంది లీస్ట్ టైపు, లీస్ట్ 1, లీస్ట్ 2 ఏవైతే ఉన్నాయో చాలా రోజుల నుంచి చాలామందికి నేను గతం నుంచి చెప్తున్నాను. చాలామంది అయినప్పటికీ కూడా ఒక టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకుని ఆల్రెడీ మన ఎస్టీవీ తెలుగులో దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోస్ చేశాను. ఇప్పుడు కూడా ఈ ఎస్టీవీ న్యూస్లో ఎందుకు పెడుతున్నానంటే మన దాదాపు ఒక 970 సబ్స్క్రైబర్స్ వచ్చారు. వారికి కూడా ఈ విషయం తెలియాలి, అలాగే కొత్త వాళ్ళకు కూడా తెలియాలని చెప్పి వీడియో చేస్తున్నాను. మీరు లీస్ట్ 1లో అలాగే లీస్ట్ 2లో నాన్ పక్కా హౌస్ విత్ హౌస్ సైట్ అని చెప్పేసి లీస్ట్ 1లో ఉండాలి. లీస్ట్ 2లో వచ్చేసి నాన్ పక్కా హౌస్ వితౌట్ హౌస్ సైట్ అని చెప్పి ఉంటే మాత్రం 100% మీరు ఎలిజిబుల్లో ఉన్నారండి. ఎందుకంటే నా దగ్గర ఉన్న లీస్టులు మొత్తం మ్యాక్సిమం అన్నీ వెరిఫై చేశా, అధికారులతో మాట్లాడిన పూర్తి సమాచారం ఉంది. ఇప్పుడు కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఎస్టీవీ న్యూస్ ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఎదురు చూస్తుంటే దాదాపు 40 లక్షల మంది ఇప్పుడు L1, L2లో ఉన్నారు. కాబట్టి వీలంత వరకు ఈ L1 వాళ్ళకి ఇండ్లు అనేది ఇప్పుడు కేటాయిస్తున్నారు. రాబోయే రోజుల్లో L2 వాళ్ళకు కూడా చాలా ప్రియారిటీ ఇచ్చేసి వాళ్ళకు కూడా అధిక సంఖ్యలో ఈ ఇందిరామిన్లు అంటే ఈ G+3 ఇండ్లు కూడా కట్టిస్తున్నారు. కాబట్టి మీరు ఏ మాత్రం నిరుత్సాహపడకండి. లీస్ట్ 2లో 100% మీ పేరు ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు నేను చాలామంది మన ఎస్టీవీ తెలుగుకు చాలామంది మెయిల్కు పంపిన డీటెయిల్స్ కానీ మిగతా ఐడియాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను అధికారుల వెబ్సైట్ ఏదైతే ఉంటుందో మాకు తెలిసిన సార్ వాళ్ళ దాంట్లో కూడా నేను చాలా వరకు చెక్ చేశాను. అన్ని లిస్టులో వాళ్ళు ఏదైతే పంపించారో మ్యాక్సిమం ఉన్నాయి. ఎవరో కొన్ని ఎగిరిపోతున్నాయి. ఎందుకు ఎగిరిపోతున్నాయి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇందిరామిన్లకు అప్లై చేశారు ఎవరైతే ఉంటారో వాళ్ళే మాత్రం ఎగిరిపోతున్నాయి. మిగతా వాళ్ళు అయితే ఎగిరిపోవట్లేదు. 100% అందరికీ ఈ ఎలిజిబిలిటీలో ఉన్నారు. కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా?